హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నర్సరీకి పోయి చెట్టు తెచ్చినాను. వైట్ చిట్టి రోజా తెచ్చిన. వైట్ కలర్ అంటే నాకు చాలా ఇష్టము, అందుకు తెచ్చుకున్నాను. ఇంతకుముందు పింక్ తెచ్చింటే నాటు రోజా అది మిద్దకి స్లాబ్కి తగులుతుంది కానీ చెట్టు పెరుగుతుంది, పూలు పూయట్లేదు. ఒకటో రెండో పూసినాయి, ఒకటో రెండేంది 3-4 పూసినవి. తర్వాత పువ్వులే కాయలేదు. ఆ చెట్టుకి ఏం ప్రాబ్లమో తెలియట్లేదు, కానీ చెట్టు అయితే బాగా వస్తుంది. కట్ చేసిన 2-3 సార్లు, కానీ చెట్టు మళ్ళీ ఎగిరిచ్చింది, మళ్ళీ నా హైట్ అయింది. కానీ ఎందుకు పూలు కాయట్లేదో తెలియట్లేదు. ఆ చెట్టు పీకి పక్కకి వేయాలంటే మనసు రావట్లేదు. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను ఆ చెట్టుని. తెచ్చుకొని 2 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. కానీ ఏదో ఒక రోజు పూస్తుందేమోనే అని చిన్న హోప్ ఉంది. ఈ చెట్టుకి ఫస్ట్ అయితే మట్టి వేసినాను, ఆ చెట్టు లోపలికి నాటాలని. మళ్ళీ తీసి వేస్తున్నాను. రోజా చెట్లు బాగా పెద్దగా అవుతాయి కదా, మళ్ళీ బరువు పట్టుకుంటుందా లేదా అని కుండీలో వేయకుండా బకెట్లో వేస్తున్నాను. ఇది వరకు ఒక పాత చెట్టు పింక్ కలర్ది చెప్పినాను కదా, అది బకెట్లోనే వేసిన. అది ఆ హైట్కి బరువు పట్టుకోవట్లేదు, కానీ 2-3 సార్లు కట్ చేసిన, కానీ మళ్ళీ హైట్ పెరుగుతూనే ఉంది ఆ చెట్టు. ఇంకా ఏం చేయలేక అది అట్లే పెట్టేసిన. మనసు రావట్లేదు పీకేయాలంటే. చాలామంది అన్నారు పువ్వులు కాయకుండా అది తీసేసేయి అని అన్నారు, కానీ నేనేదో ఇంకా ఆశతో అట్లే పెంచుకున్నా కదా, దాన్ని పక్కకు తీసేయలేకుంటున్నాను. ఇది అయితే చాలా రోజులైంది మనీ ప్లాంట్ వేసి, దాదాపు ఒక 4 సంవత్సరాలు అయింది. మేము ఇంతకుముందు ఉండే రెంట్కి గేటు ఉండింది, గ్రిల్లు. ఆ గ్రిల్లు నిండా పాకిండా బాగా. ఒకరు వచ్చి మా ఇంటికి వచ్చిన వాళ్ళు చెట్టు ఎట్లా ఉందని వేరుతో సహా పీకినారు. అది ఆ రోజు నుంచి ఇది ఇట్లనే అయిపోయింది. లేకుంటే ఆకులు పెద్ద పెద్దగా బాగా కాసి బాగుంటున్నాయి మనీ ప్లాంట్. ఒక్కొక్కరు చెయ్యి అలా ఉంటుందేమో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈ చెట్టు అనేది కలనే పోయింది ఈ చెట్టుకి. కానీ నేను ఇంకా ఆ చెట్టు బాగా ఎండిపోయి అది కుళ్ళిపోయి అట్లా అయ్యిండే. మరి నేను నీళ్ళ గచ్చులో వేసి ఆకులు ఇలా చేసినాను, కానీ ఏమో ఆ చెట్టు సరిగా ఎదగలేదు. కానీ అట్లనే పెట్టుకున్నాను. మనసు పీకి పారేయలేక మనసు రావట్లేదు నాకు. అట్లా చిన్న చిన్న ఆకులు అన్నీ వేసి ఈ కుండీలో అయితే కలమంద 2 ఒకే దాంట్లో వేసిన. ఎన్ని వేర్లు వచ్చినావంటే మనీ ప్లాంట్వి చాలా వచ్చినవి. అవి పీకడానికే బేజారు అనిపించింది నాకు ఈరోజు. చూడండి ఎన్ని వేర్లు ఉన్నాయంటే, ఇంకా కింద ఉన్న కుండీలో చాలా ఉన్నాయి. మన్ను అంతా వేర్లే ఉన్నవి. నాకు చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ చిన్న కుండీలో వేస్తున్నాను అన్నీ. పెద్దదంతా కొన్ని పెద్దగా అయ్యి ఆకులు తీగ రాలిపోయినవి, మళ్ళా కొత్తగా వేస్తున్నా. చిన్న చిన్నవి పక్కన మొలిచింటాయి కదా, అవి వేస్తున్నాను. చూద్దాం ఈ చెట్టు ఎట్లా వస్తుందో. కలమంద కూడా దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది, కానీ అది తెచ్చినప్పటి నుంచి అంతే ఉంది, పెరగట్లేదు అది. అందుకు వేరు చేద్దామని ఈరోజు వేరే కుండీలో వేద్దామని వేస్తున్నాను. ఈరోజు ఇంటి దగ్గర ఉన్న షాప్కి పోకుండా ప్రత్యేకంగా ఈరోజు చెట్టు మార్చాలి అనే ఆలోచనలోనే ఉన్నాను. అందుకు ఇంకా ఇంటి దగ్గర ఉన్నా. పైగా కొద్దిగా బయటికి పోయేది ఉండే, వేరే పనులు ఉండే, ఇంకా దానివలన ఈరోజు ఇంటి దగ్గర ఉన్నానని ఈ పనులు కూడా చేసేసుకుంటున్నాను. చాలా రోజులైంది చెట్లకి మన్ను మార్చాలి అనుకుంటున్నా, కానీ కుదరట్లేదు. ఇప్పుడు ఈ కుండీలో వేద్దాము. కలబంద తీసి
ఇప్పుడన్నా పెరుగుతుందో లేదా అలానే ఉంటుందో చూద్దాము. ఒకటి చిన్నది ఒకటి పెద్దది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చింటే నేను ఇది కలమంద అసలు మామూలుగా లావు అవుతుంది కదా, ఈ కలమంద ఎందుకో పెరగలేదు. ఇప్పుడు మనీ ప్లాంట్లో ఉన్న ఆకులన్నీ చిన్న చిన్న ఆకులు రాలి పడినటువన్నీ పీకుతున్నాను. పీకి ఒక దాంట్లో వేద్దాము. చాలా ఉన్నాయి మనీ ప్లాంట్లు. ఇదే చెట్టుకి మనీ ప్లాంట్ ఒక్క కొమ్మ పక్కకు వచ్చింది, దానికి చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు. కానీ దీంట్లో ఇన్ని చెట్లు ఉండడం వలనేమో చిన్న చిన్నగా ఉన్నవి. మన్ను చూడండి, మనీ ప్లాంట్ వేర్లల్లా దీంట్లోనే ఉన్నవి. చాలా ఉన్నవి. అది బంకమట్టి సేన్లో తెచ్చి వేసింటి ఇంతకుముందు. చెట్టు బాగా వచ్చిండా కదా. మనీ ప్లాంట్ వేర్లు ఇంకా ఉన్నాయి దాంట్లో, ఆ మన్నులో. నాకు చెట్లను చూస్తే ప్రాణం లేసొస్తుంది. వేరే వాళ్ళ ఇండ్లలో చెట్లు చూస్తా కదా, వీళ్ళ ఇంట్లో ఇంత బాగా వచ్చినవి మా దగ్గర ఎందుకు ఇట్లా రాలేదు అనే ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఏం చేస్తావు మరి, నాకు చెట్టు వేయడం రాదో లేకుంటే చెట్లే సరిగ్గా మొలవట్లేదో తెలియదండి. ఈరోజైతే వేస్తున్నాను. అదే మట్టి, ఇంకా మట్టి లేదు, అయిపోయింది. నేను మట్టి కొనుక్కొచ్చినాను కానీ అయిపోయింది. 2 కుండీలకే సరిపోయింది ఆ మట్టి. ఇంకా మిగతాది అంతా మనీ ప్లాంట్లో ఉన్నదే తీసి వేస్తున్నా నీట్గా చేసి. ఈ కుండీ పగలగొట్టినాను. మనీ ప్లాంటు కలమంద ఉంటే అది బంకమట్టి కదా రావట్లేదని పగలగొట్టినాను నేను. రాకుంటే కత్తెర తీసుకొని కట్ చేసిన, కానీ ఇంకా పాడేయడం ఎందుకులే అని దాంట్లో చెట్లు అన్నా వేద్దామని వేస్తున్నాను. మనీ ప్లాంట్ అవి మొక్కలలో ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఒక దాంట్లో వేస్తున్నాను. మొత్తానికి చెట్లన్నీ నాటేసినానండి. మనీ ప్లాంట్, కలమంద, ఇంకొక దాంట్లో మనీ ప్లాంటే వేసినాను. అవి తులసి మొక్కలండి. తులసి మొక్కలు వేసినాను. మెయిన్గా మట్టి తెచ్చింది తులసి మొక్కల కోసమే. అక్కడికి వెళ్తే నాకు చిట్టి రోజా వైట్ కనిపించింది, అందుకు వేసినాను. ఈ తులసి మొక్కలు విత్తనాలు వేసింటి, దాంట్లో నుంచి డివైడ్ చేసి ఇంకొక కుండీలో వేసినాను. చెట్లు అయితే పూర్తిగా అయినాయండి మొత్తానికి. ఈ చెట్టు రోజా చెట్టు ఎన్నిసార్లు కట్ చేసినా అట్లే వస్తుంది. ఇదే చెట్టు అండి ఇందాక చెప్పింది, పింక్ కలరు నాటు రోజా ఇది. అదే మనీ ప్లాంట్ ఆకులండి.